హాయ్ కామ్రేడ్స్, లాల్ సలాం. గత వీడియోలో శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానానికి మార్క్సిజం నేపథ్యమని, ఈ మార్క్సిజం పుట్టుకురావడానికి పారిశ్రామిక విప్లవ ఫలితంగా ఏర్పడిన బూర్జువా వర్గం, కార్మిక వర్గం అని చెప్పుకున్నాం. ప్రస్తుతం ఈ పెట్టుబడిదారీ ఆర్థిక సమాజం ఎందుకు నిర్మూలన జరగాలి, సమసమాజం ఎందుకు నిర్మాణం జరగాలన్న అంశాలను ఆధారంగా చేసుకుని శ్రీశ్రీ రాసిన కొన్ని కవితలను మనం చెప్పుకున్నాం. ఈరోజు మరికొన్ని కవితల గురించి చెప్పుకుందాం. ఈ పెట్టుబడిదారీ ఆర్థిక సమాజం పోయి సమసమాజం సాకారం కావాలంటే ఊరుకుంటే రాదు. ప్రజలందరూ సంఘటితమై ఆ విప్లవాలు, ఉద్యమాలు నడపాల్సిందే. అంతేగాని ఒకటి వల్ల ఇద్దరి వల్ల అవ్వదు కదా. మరి శ్రీశ్రీ ఈ సమసమాజ సాకారానికి ఏం చేశాడు అని మనం అడిగినప్పుడు జైబేరి అనే కవితలో ఆయన ఒక మాట చెప్తాడు. అంటే మొదటగా మనం జీవితాన్ని త్యాగం చేస్తే కానీ సమసమాజం సాకారం కాదు. ఈ ఉద్యమాలు నడిపేటప్పుడు కష్టాలు, కన్నీళ్ళు ఎన్ని ఎదురైనా సమసమాజం సాకారమైన తర్వాత అద్భుతమైన, ఆనందమైన ప్రపంచంలో మనం బతకొచ్చనే ఉద్దేశంతో శ్రీశ్రీ రాసిన జైబేరి అనే కవితలో, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి దారబోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విరిచిమ్రోశాను, ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాగిపోలేదా, వానకాలం ముసిరిరాగా నిలువునా నీరు కాలేదా, శీతకాలం కోత పెట్టగా కొరడగట్టి ఆకలేసి కేకలేశానే అంటాడు. అంటే ఈ ఉద్యమాలు నడిపేటప్పుడు కష్టాలు తప్పవు. నేను సైతం ఈ సమసమాజం సాకారం అనేది ఒక యజ్ఞం అయితే ఒక పుల్లనయ్యాను, ఈ ప్రపంచ కరువుకి నేను కన్నీళ్లు గార్చాను, సమసమాజం కావాలని ఒక వెర్రి గొంతుగా విచ్చిమొరసాను అని చెప్పి తర్వాత సాకారమయ్యే సమసమాజంలో తాను ఎలా ఉండబోతున్నదన్న కూడా చెప్తాడు. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవేణుకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భవనపు బావుటానై పైకి లేస్తాను అని ఆశావాదంతో శ్రీశ్రీ ఆ కవిత చెప్పారు. తర్వాత ఇంగ్లీష్లో జగ్గర్నాట్ అనే ఒక పదం ఉంది. ఆ పదానికి అర్థం ఎవరంటే నిరోధించలేనిది, శక్తివంతమైనది అని. జగన్నాథుని రథచక్రాలు అనే కవిత శ్రీశ్రీ రాసినారు. అంటే ఆ జగన్నాథ్ ఈ రెండింటికి మధ్య సిమిలారిటీ ఉంది. అంటే ఆ జగన్నాథ రథం అనేది ఒక విప్లవానికి ప్రతీకగా భావించి శ్రీశ్రీ చెప్పినారు. పతితులార భష్టులార బాధాసర్ప దష్టులార పనికి మాలి బతుకు కాలి శనిదేవత రథ చక్రపు డిరుసులలో పడి నలిగిన దీనులార హీనులార గూడు లేని పక్షులార భిక్షులార సకుల వలన పరిచ్యుతులు సంఘానికి బహిష్కృతులు హృతాశ్రయులు హతాశులై ఏడవకండి మీ రక్తం కలగి మీ నాడులు కదలి మీ ప్రేవులు కనలి ఏడవకండి ఓ వ్యధా నివిష్టులారా ఓ కథా వశిష్ఠులారా ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. అంటే ఈ జగన్నాథ రథం అనేది విప్లవానికి సంకేతంగా మనం భావించవచ్చు. ఈ విప్లవం వచ్చిన తర్వాత ఏర్పడే సమసమాజం ఎలా ఉంటుందంటే, ఒకవేళ విప్లవం పక్కదారి పడుతూ ఉన్నప్పుడు నేనేం చేస్తానని కవి చెప్తాడు. మీకోసం కలం పట్టి ఆకాశపు దారులంట అరుచుకుంటూ వెళ్ళిపోయే జగన్నాథ రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. ఆ సమసమాజం ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే స్వాతంత్రం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్దం పునాదులై ఇల్లు లేచి జనావళికి శుభం పూచి కాంతి శాంతి జగమంతా వర్ధిల్లుతుంది, ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువవుతుంది, రండి ఈ లోకం మీదేనండి, మీ రాజ్యం మీరేలండి అని ఆశావాదంతో శ్రీశ్రీ రాసిన కవిత జగన్నాథుని రథచక్రాలు. బానిసగా ఉండడానికి ఇష్టపడిన వాడు యజమానిగా ఉండడానికి కూడా ఇష్టపడకూడదు అంటాడు అబ్రహాం లింకన్. మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఆల్వేస్ హీఈస్ ఇన్ చైన్స్ అంటాడు రూసో. ఎప్పుడైతే ఈ పెట్టుబడిదారీ ఆర్థిక సమాజం ఉంటుందో అందులో ఖచ్చితంగా యజమానులు, బానిసలు అనేవాళ్ళు ఉంటారు. ఆశావాదంగా శ్రీశ్రీ ఎక్కడో కొన్ని చోట్ల ఉద్యమాలు సఫలమైనప్పుడు ఆశతో ఆయన ఏమంటే, ఓహో బానిసత్వం సంఖ్యలు తెగే రోజులు వస్తున్నాయి, ఇంక యజమానులు అనేవాళ్ళు ఉండరన్న ఉద్దేశంతో అవతారం అనే కవితలో శ్రీశ్రీ చెప్తారు. అంటే పురాణాల్లో ప్రస్తావించబడిన దేవతలు, వారి వాహనాలు, అంటే ఆ దేవతల్ని మనం
యజమానులుగాను ఆ వాహన జీవులను మనం బానిసలుగాను చూడవచ్చు. అంటే ఈ బానిసత్వం పోతూ ఉందని వీటిని ప్రతీకలుగా తీసుకుని శ్రీశ్రీ రాసిన కవిత అవతారం. యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున కనేలుమన్నాయి, నరక లోకపు జాగిలమ్మలు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి, ఉదయ సూర్యుని సప్తహయములు నొరగలెత్తే పరుగు పెట్టాయి, ఇంద్రదేవుని మదపటేనుగు గీంకరిస్తూ సవాల్ చేసింది, ఆది సూకర వేదవేద్యుడు గొర్గరిస్తూ కోరసాచాడు, పురమి తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి. అంటే ఈ వాహన జీవులు ఆ యజమానుల మీద తిరుగుబాటు చేస్తున్నట్టు ఈ భూతల్లి ప్రసవ వేదన పడుతుంది, కొత్త సృష్టిని కంటుంది. అది సమాజం అన్న ఉద్దేశంతో మనం భావించవచ్చు. అలాగే ఎంత ఆశావాదంతో కవి ఉన్నా కొన్ని చోట్ల తిరుగుబాట్లు కానీ ఉద్యమాలు కానీ అణచివేతకు గురైనప్పుడు సహజంగానే కవి నిరాశకు లోనవచ్చు. అలా ఒక చేదు పాట అనే ఒక కవిత రాశాడు శ్రీశ్రీ. అవును నిజం, అవును నిజం, నీవన్నది 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 నిజం నిజం, లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో, చదువు వృధా కవిత వృధా సుమి, మనమంతా బానిసనం గానుగులం పీనుగులం, వెనుక దగ ముందు దగ కుడి ఎడమల దగా మనది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతికేనా సందులలో పందుల వలె అని శ్రీశ్రీ బాధపడతాడు. అలాగే నిజంగా ఈ సమాజం సాకారం అవుతుందా, నిజంగానే వస్తుందా అని ఒకానొక ప్రశ్న ఆయనకి కలిగింది. నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా, మానవాళికి మంచి కాలం రహిస్తుందా, బానిస సంఖ్యలు పోయే కాలం వస్తుందా, దారుణ ద్వేషాన్ని పెంచే దానవత్వం నశిస్తుందా, సాధుసత్వపు సోదరత్వపు సాధుతత్వం జయిస్తుందా అని శ్రీశ్రీ తనను తాను ప్రశ్నించుకున్నాడు. అలాగే మనం చరిత్రను కానీ మనం పరిశీలించినామంటే చరిత్ర ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందంటే ఉన్నత వర్గాలకి రాజులకి వాళ్ళకే ఇస్తుంది. నిజంగా చరిత్ర అదేనా? కాదు. నిజమైన చరిత్ర మనిషి తెలుసుకోవాలి. నడిచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే అంటాడు కార్ల్ మార్క్స్. ఎన్నో అబద్ధాల నుండి కాస్త వాస్తవం అనిపించేదే చరిత్ర అంటాడు రూసో. ఈ నిజమైన చరిత్ర ప్రజలు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా తిరుగుబాట్లు చెలరేగుతాయన్న ఉద్దేశంతో శ్రీశ్రీ రాసిన కవిత దేశ చరిత్రలు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, నరజాతి చరిత్ర సమస్తం పరస్పరాహ రణోద్యోగం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం, బీభత్సరస ప్రధానం పిశాచగణ సమవాకారం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం, బలవంతులు దుర్బల జాతిని బానిసలను గావించారు, నరహంతకులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి, రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు, గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్ళతో, చల్లారిన సంసారాలు మరణించిన జనసందోహం అసహాయుల ఆహాకారం చరిత్రలో మూలుగుతున్నవి. ఇలా చెప్తూ ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించిన కథలన్నీ కావాలి ఇప్పుడు, దాచేస్తే దాగని సత్యం, సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసం ఎట్టిది, ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బోయీలెవరు, నైలు నదీ నాగరికతలో సామాన్యుల జీవనం ఎట్టిది, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు అని శ్రీశ్రీ ప్రశ్నిస్తాడు. అంటే సామాన్యులకు సంబంధించిన ప్రస్తావన చరిత్రలో లేదు, కేవలం రాజులు వాళ్ళకి సంబంధించి ఏ యుద్ధం ఎందుకు జరిగినో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో తారీఖులు దస్తావేజులు ఇవి కావు చరిత్రకర్తం, ఈరాని ప్రేమ పురాణం ఆ ముట్టడికైన ఖర్చులు మతలబులు కైఫియతులు ఇవి కావు చరిత్ర సారం. కాబట్టి వీటికి సంబంధించిన చరిత్ర కాదు, సామాన్యుల బాగోగులు ఎలా ఉన్నాయన్న దాన్ని చెప్పడమే నిజమైన చరిత్ర అవుతుంది అని శ్రీశ్రీ అన్నాడు. ఓకే కామ్రేడ్స్, నచ్చిందని నేను ఆశిస్తున్నాను. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ప్రతి ఒక్కరూ చనిపోయేలాగా చదవాలని నా అభిప్రాయం అది. ఎందుకంటే ఈ పుస్తకం మన చేతిలో ఉంటే ఒక శక్తి మనల్ని ఆవహించినట్టే అనిపిస్తుంది. చదువుతూ ఉంటే ఎన్నిసార్లు చదివినా చదవాలనిపించే కావ్యమే శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం. ఓకే కామ్రేడ్స్, థ్యాంక్ యూ సో మచ్.